I didn't really lose anything. ఇంకోటండి, గల్లా జయదేవ్ లాంటి పారిశ్రామికవేత్తలు మీలాగా మీలాగా బాగా ఆలోచించగలిగిన వాళ్ళు, మంచి వ్యాపారవేత్తలు, వాళ్ళు పాలిటిక్స్లోకి వచ్చి దెబ్బతిన్నారు. కొన్ని పొలిటికల్ రివెంజ్ వల్ల కావచ్చు, వీటి వల్ల కావచ్చు. చివరికి వాళ్ళు 2 సార్లు ఎంపీగా చేసి కూడా నాకు ఈ రాజకీయాలు వద్దు, వ్యాపారాలు చేసుకుంటానని ఆయన మొన్న విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అదే స్టైల్లో ఉన్నారు మీరు కూడా. ఫౌండేషన్ ఉంది మీకు, బుట్టా ఫౌండేషన్స్, విద్యా సంస్థలు ఉన్నాయి. ఎన్నో వేల మందికి మీరు కూడా ఉపాధి కల్పిస్తున్నారు. అలాంటి మీరు ఇంకా పాలిటిక్స్లోకి వస్తారని ఫైట్ చేస్తున్నారు. మీకు ఆయనకి తేడా ఏంటి? See, it's individual person to person, it varies అండి. Of course, Galla Jaydev garu is one of the best and a nice person whom I met. నేను కూడా కలిసాను. చాలా డీసెంట్ అండ్ వెరీ గుడ్ ఫ్యామిలీ నుంచి వచ్చారు. మంచి వ్యక్తి. అది అతని చాయిస్. డెఫినెట్లీ వాళ్ళ చాయిస్. మా ఫ్యామిలీ ఏంటంటే, మా ఫ్యామిలీ అంటారు, అవకాశం వచ్చినప్పుడు సర్వీస్ చేయడానికి విల్ వర్క్. మనతో కాని రోజు మనం విరమించుకోవచ్చు పాలిటిక్స్ అనేది. వెన్ యూ గాట్ ది ఆపర్చునిటీ, వై డోంట్ యూ, అంటే ఎందుకు సర్వీస్ చేయకూడదు? చేయగలిగే అవకాశం వచ్చినప్పుడు పబ్లిక్కి సర్వీస్ చేస్తే బెటర్ కదా అన్న ఒక ఆలోచన అండి. యాక్చువల్లీ మీకు తెలుసో లేదో, లేదా తెలిసి ఉంటుంది కూడా నేను అనుకోవటం. కొంతమందితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, మిమ్మల్ని ఫేస్ చేయాలి